డిక్లేరింగ్ వార్ ఆన్ ఇమిగ్రేషన్. జోసెఫ్ ఎడ్లో ఇది ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాడు. అసలు ఆయనే ఇమిగ్రేషన్‌కి డెడ్ అగైనిస్టు. సో, అందుకే ట్రంప్ ఆయన్ని పట్టుకొచ్చారనమాట. ఇప్పుడేంటంటే మళ్ళీ ఒకసారి ఇది రీసర్ఫేస్ అయింది. డిక్లేరింగ్ వార్ ఆన్ ఇమిగ్రేషన్స్. అయితే ఇప్పుడు లేటెస్ట్ ట్రెండింగ్ ఏంటంటే సోషల్ మీడియాలో ఒక్కటే బజ్ ఏంటంటే ఒక 1 డే నుంచి సర్క్యులేట్ అవుతున్నటువంటి న్యూస్ బైడెన్ ఎరాలో ఇచ్చినటువంటి గ్రీన్ కార్డ్స్ ఏమైనా ఉంటే గనక అవన్నీ మేము మళ్ళీ రీవెట్టింగ్ చేస్తాము. అంటే ఇఫ్ యూ హ్యావ్ గాటెన్ అవే అండ్ ఒకవేళ గనక మీరు ఏదైనా ఫ్రాడ్ చేసినా, మిస్‌రిప్రజెంటేషన్ చేసినా, ఫర్ ఎనీ రీజన్ మీరు సిస్టమ్‌ని మోసం చేస్తే, తప్పు చేస్తే ఖచ్చితంగా మీ కేసు మళ్ళీ ఓపెన్ చేస్తాము అని చెప్పేసి ఆయన చెప్పారనమాట. ఆ వీడియో కూడా చూపిస్తాను నేను. ఎక్స్‌పోస్ట్ కూడా చూపిస్తా. అయితే ప్రతి ఒక్క గ్రీన్ కార్డ్ వీళ్ళు ఓపెన్ చేస్తారా? అందరూ టెన్షన్ పడాలా? గ్రీన్ కార్డ్ వచ్చిన వాళ్ళందరూ టెన్షన్ పడాలా? అసలు ఆయన ఉద్దేశ్యం ఏంటి అనేది ఈ పర్టికులర్ వీడియోలో డిస్కస్ చేద్దాం. మీరైతే లాస్ట్ వరకు చూడండి. వెరీ ఇంపార్టెంట్ వీడియో. ఫస్ట్ థింగ్ ఏంటంటే డిక్లేరింగ్ వార్ ఆన్ ఇమిగ్రేషన్ ఫ్రాడ్ అనేది ఆయన ఆల్రెడీ ఇంతకు ముందే చెప్పాడు. అది ఆల్రెడీ ఒక 5-6 మంత్సే ఆయన ప్రెస్ మీట్ పెట్టేసి ఎలాగ ఫ్రాడ్ చేశారు వీసాలు H1, OPT ఈ 2 మెయిన్ టార్గెటెడ్‌గా ఆయన ఎలా ఫ్రాడ్ చేశారు, ఎక్కడెక్కడ ఎలా వాడారు అనేసి చెప్పారనమాట. రీసెంట్‌గా ఇప్పుడు కాలిఫోర్నియాలో ఒక కేసు కూడా అయింది కదా, ఈ H1B ఫ్రాడ్ గురించి. సో, దాని గురించి మనం సపరేట్ వీడియోలో మాట్లాడుకుందాం. బట్ ఒకటైతే డిక్లేర్ అయింది. నెక్స్ట్ ఫర్దర్ డౌన్ ఏమైంది, యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ఎక్స్పోజ్ చేయటం మొదలుపెట్టారు. మెయిన్ ఎక్కడ ప్రాబ్లం వస్తుంది అంటే కంపెనీస్కి వెళ్తే కంపెనీస్లో ఎవరు ఉండట్లేదు. మీరు జనరల్గా ఆలోచించండి. మీరు ఒక కంట్రీలో ఒక సిస్టమ్ని భయంకరంగా మనం ఇష్టం వచ్చినట్టు ఫ్రాడ్ చేసి వదిలిపెట్టేస్తే వాళ్ళకి ఒక్కరోజు కాకపోతే ఇంకో రోజు కాకపోతే ఇంకో రోజు ఎవడో ఒకడు ఎక్కడో ఒక్కడ అనేవాడు. ఇప్పుడు సినిమాలో నీకోసం ఎవరో ఒకళ్ళు పుడతారన్న అనగానే టంపన హీరో వచ్చేస్తాడు చూడండి. అలాగా ఎవరో ఒకళ్ళైతే ఫ్రాడ్ని బయటకు తీయడానికి అయితే ఉంటారు కదా. జెన్యూన్గా సిస్టమ్ని వాడుకుంటే ఫైన్, నో ప్రాబ్లం. మిస్యూజ్ చేసి వాడుకోవటం అనేది ఖచ్చితంగా తప్పు. అది చేయకూడదు, 100% చేయకూడదు. సో, ఇప్పుడు ఎవరెవరైతే H1B వీసాల మీద ఫ్రాడ్ చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ ఖచ్చితంగా అయితే బయటకు వస్తారు. అదైతే దాంట్లో డౌట్ అయితే ఏం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు జోసెఫ్ ఎడ్లో ఏం చెప్పాడో ఒక్కసారి మనం చూద్దాము. ఆయన మీరు జాగ్రత్తగా వినండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి ఆయన చెప్పిన దాంట్లో. చిన్న వీడియోనే బట్ జస్ట్ what's your message to the two different people, the folks out there committing the fraud and then the folks that might be seeing it? What should they be looking for so they can blow the whistle? Final one to you. Well, in terms of the people that might be seeing it, vigilance is always going to be the key. Let us know. We are going to continue to set up tip lines, especially as we have our new special agents on board. We want to know what you're seeing so that we can investigate it. No tip is too small. We will look into it along with our partners at ICE and with CBP. And in terms of the people that are perpetrating fraud, stop, because we're going to find you. And even if you've already done it and you think you've gotten away with it, we're going back. As you noted earlier, we are looking at old cases. We are going back and re-vetting cases for people who were granted green cards and granted other benefits during the Biden administration when there was no vetting. There's vetting now, and we're looking at these old cases. So be prepared to face the consequences. సో, బీ ప్రిపేర్డ్ టు ఫేస్ ద కాన్సిక్వెన్సెస్ ఆయన చెప్పింది కూడా అదే. అంటే ఒకవేళ మీరు కనుక ఆల్రెడీ తప్పు చేసి తప్పించుకున్నారు అంటే మీరు హ్యాపీగా ఉండకండి. ఖచ్చితంగా మేమైతే పట్టుకుంటాం. అయితే ఇప్పుడు వీళ్ళు కేసు బై కేసు ప్రతి గ్రీన్ కార్డు ఓపెన్ చేస్తారా అంటే అలా కాదు. ఆయన చెప్పింది ఏంటంటే టిప్ ఈమెయిల్స్ పెట్టాడు కదా, ఆ టిప్ వీళ్ళు ఏంటంటే టిప్ ఈమెయిల్స్, దానికి సంబంధించినటువంటి 2-3 వెబ్సైట్లలో, డిఓఎల్ వెబ్సైట్లలో, డిహెచ్ఎస్ వెబ్సైట్లలో అన్ని చోట్ల పెట్టారనమాట. ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళు టిప్ ఇస్తారు. ఎందుకంటే ఇప్పుడు జనాలు కసిగా ఉన్నారు. వాళ్ళ లోకల్ జాబులు పోయినాయి, చీప్ లేబరు వీళ్ళని తీసుకొచ్చి లోకల్ వాళ్ళకి జాబులు లేకుండా చేశారు అనేది అసలు స్ప్రెడ్ అయిపోయింది. లోకల్లలో స్ప్రెడ్ అయిపోయింది. ఇప్పుడు కెనడాలో కూడా దీని మీద యంగ్ జనరేషన్ అంతా స్టార్ట్ చేశారు యూట్యూబ్లో. సేమ్ యూఎస్ లాగానే సేమ్ స్టార్ట్ చేశారు. ప్రతి చోట కూడా ఏంటంటే వాళ్ళకి బర్న్ అవుతుందన్నమాట లోపల. ఏంటి అంటే వీళ్ళకి తక్కువ జీతాలు ఇచ్చేసి మెయిన్ ఫ్రాడ్ అండి. మెయిన్ ఖచ్చితంగా హైలీ స్కిల్డ్ వీసా మీద వచ్చి జాబ్ చేయాల్సినటువంటి వాళ్ళు, దట్టు మొన్న 7-11 ఎప్పుడైతే బయటపడ్డదో అది ఇంకా ఘోరమైపోయిందనమాట. అలాగా ఇప్పుడు అన్ని చోట్ల వీళ్ళు, నేను మొన్న ఒక వీడియో పెట్టా కదా, ప్రతి చోట కూడా వాళ్ళు టిప్స్ తీసుకొని తర్వాత ఎక్కడెక్కడ ఎల్సీఎల్ ఉన్నాయి దాని ప్రకారం మొత్తం స్ప్రెడ్ అయ్యి అందరూ వెళ్ళి చెక్ చేస్తున్నారు. మరైతే ఇప్పుడు యుఎస్సిఐఎస్ వాళ్ళు ఇలా ప్రతి ఒక్క గ్రీన్ కార్డ్ అప్లికేషన్ ఓపెన్ చేస్తారంటే అట్లా చేయలేరు. ఎందుకంటే కొన్ని వేలల్లో లక్షల్లో ఉంటాయి గ్రీన్ కార్డ్ అప్లికేషన్స్. ఒకటి ఎలా చేయగలుగుతారు అంటే
మెయిన్ ఎక్కడన్నా ఏదైనా ఒక కంపెనీ ద్వారా ఇప్పుడు మీకు ఏబీసీ అనే కంపెనీ నుంచి ఆల్రెడీ గ్రీన్ కార్డ్ వచ్చింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఆ కంపెనీలో ఇప్పుడు ప్రెజెంట్ ఇంకెవరైనా గ్రీన్ కార్డ్ అప్లై చేస్తున్నారు, I-140 వచ్చింది, పర్మ్ అప్రూవ్ అయింది, ఎవరైనా అప్లై చేస్తున్నారు అంటే సో వాళ్ళు గనక ఎక్కడన్నా ఏదైనా ఏదో మిస్రిప్రజెంటేషన్, ఫేక్ సాలరీయో, ట్యాక్స్ రికార్డో ఎక్కడైనా దొరికారనుకోండి, దాని ద్వారా ఆ కంపెనీ మీద ఎంక్వైరీ చేసే ఛాన్స్ ఉన్నప్పుడు ఏంటంటే దాంతోపాటు మీకు ఆ కంపెనీ మీద కదా గ్రీన్ కార్డ్ వచ్చింది కాబట్టి ఎంప్లాయ్మెంట్ బేస్డ్ గ్రీన్ కార్డ్స్ వస్తాయి కదా, సో అలా దొరికేటువంటి ఛాన్స్ ఉంది. అది కాక ట్యాక్స్ ఫ్రాడ్స్ ఎవరైనా చేసినట్టుంటే అంటే మీరు H-1Bలో ఉన్నప్పుడు ఇన్ని రోజులు కనుక మీరు ప్రాపర్గా ట్యాక్స్లు కట్టకుండా ఎగ్గొట్టి ఇష్టం వచ్చినట్టు బెనిఫిట్స్ క్లెయిమ్ చేసుకునో లేకపోతే 60 days మెయింటైన్ చేయకుండా B1 నుంచి H1కి వచ్చి H1 నుంచి B1కి వచ్చి ఇలా మీ ట్రాక్ రికార్డ్ ఏదైతే ఉందో మీరు అమెరికా వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కనుక ఎక్కడన్నా ఏదన్నా మిస్రిప్రజెంటేషన్ లాంటిది ఏదన్నా ఉన్నా మీ ట్యాక్స్ సరిగ్గా కట్టకపోయినా ఖచ్చితంగా ఆ అప్లికేషన్స్ మళ్ళీ బయటకు తీసుకొచ్చేటువంటి ఛాన్స్ ఉంది. ఇంకొకటి కూడా ఆయన చెప్పింది ఏంటంటే ఐస్ సిబిపి కలిసి వర్క్ చేస్తున్నారు. సిబిపి ఏంటంటే మెయిన్ వాళ్ళు పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో డేటా ఉంటుంది వాళ్ళ దగ్గర, ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారో ఆ డేటా తీసి ఐస్ వాళ్ళకి ఇస్తారు. ఐస్ వాళ్ళు ఈ చెక్ చేయండి అంటే గ్రీన్ కార్డ్ మీద ఉన్న వాళ్ళు కూడా ట్రావెల్ చేస్తూ ఉంటారు కదా, సో వాళ్ళ డేటా తీసుకొని వాళ్ళ గురించి ఏమైనా ప్రీవియస్ కంపెనీలు ఏమైనా ఉన్నాయి ఐస్ వాళ్ళకి ఇవ్వడం, ఐస్ వాళ్ళు చెక్ చేయడం, ఇలా కొలాబరేషన్ వీళ్ళందరూ ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్ వాడి ప్రతి ఒక్క అప్లికేషన్ ఇప్పుడు ఏఐ తోటి ఏముందంటే రిపోర్ట్ ఇట్లా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో రన్ చేసుకోవచ్చు రిపోర్ట్, ఎవరి గురించి రిపోర్ట్ కావాలన్నా. సో మెయిన్ ఎక్కువ టిప్ ఈమెయిల్స్ ఒకటి వస్తున్నాయి దాని మీద. ఇప్పుడు ఈ సారా గొంజాలిస్ కూడా చాలా ఇచ్చింది యుఎస్సిఎస్ వాళ్ళకి ఈ టిప్ ఈమెయిల్స్, ఎందుకంటే ఆమెకి చాలా వస్తున్నాయి. మన వాళ్ళు కూడా మన ఇండియన్స్ కూడా చాలామంది పంపిస్తున్నారు ఆమెకి. ఎందుకు అంటే ఫ్రాడ్ చేసే వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో H-1B మీద మల్టిపుల్ జాబులు చేసేవాళ్ళు, బిజినెస్లు చేసేవాళ్ళు ఆ టిప్స్ అన్నీ వీళ్ళు ఇస్తున్నారు, వీళ్ళు తీసుకుపోయి యుఎస్సిఐఎస్కి ఇస్తున్నారు అనమాట. కాబట్టి ఎవరైనా సరే జీసీ ఇప్పుడు మీరు వచ్చింది అని అయితే మీరు హ్యాపీగా అయితే ఫీల్ అవ్వాల్సింది ఏం లేదు. అంటే మీరు ఏ మిస్టేక్ చేయకుండా ఇప్పుడు మీరు ప్రాపర్గా H-1B మీద అమెరికా వచ్చారు, తర్వాత మీకు మంచిగా గూగుల్లోనో మెటాలోనో జాబ్ ఉంది, మీకు మంచి శాలరీ మెయింటైన్ చేశారు, ఎక్కడ కూడా ట్యాక్స్ ఎగ్గొట్టకుండా ఉన్నారు, అలాగే మీకు I-140 కంపెనీ వాళ్ళు అప్లై చేశారు, మీకు గ్రీన్ కార్డ్ వచ్చింది, మీరు సెటిల్ అయిపోయారు అంటే నో ప్రాబ్లం. అంటే అలాంటి సిచ్యువేషన్లో భయపడాల్సిందేం లేదు. కానీ ఖచ్చితంగా ఈ కన్సల్టెన్సీల మీద గ్రీన్ కార్డ్ తెచ్చుకున్న వాళ్ళు ఎవరైనా సరే మాత్రం వాళ్ళు కానీ కొంచెం తప్పు చేసి ఉంటే కొద్దిగా డెఫినెట్గా భయపడాలి. ఇన్వెస్టిగేషన్స్ అయితే జరుగుతాయి. గ్రీన్ కార్డ్ అన్టచబుల్ ఏం కాదండి, ఎందుకంటే ఇప్పుడు సిటిజన్షిప్ వస్తే కొంచెం డిఫరెంట్. ఎందుకంటే సిటిజన్షిప్లు కూడా ఈ మధ్యన రివోక్ చేస్తా అని చెప్తున్నాడు కదా ట్రంప్. సిటిజన్షిప్ పక్కన పెడితే గ్రీన్ కార్డ్ ఏంటంటే సింపుల్గా రివోక్ చేసి డిపోర్ట్ చేయొచ్చు. ఒక బ్యాడ్ ఏంటంటే మీకు గనక గ్రీన్ కార్డు ఒకవేళ ఇట్లాంటి సిచ్యువేషన్లో గనక వాళ్ళు రివోక్ చేస్తే ఇంకా మీకు ఆల్టర్నేట్ లేదు, ఓన్లీ వే డిపోర్టేషన్. ఖచ్చితంగా డైరెక్ట్గా డిపోర్టేషన్కి పంపించేస్తారు. తర్వాత మ్యారేజ్ బేస్డ్ ఫ్రాడ్లు చాలా జరిగినాయి, చాలా అంటే చాలా. రీసెంట్గా ఒక ఇండియన్ ఆమెని డిపోర్ట్ చేశారు కదా, ఆమె కంటే 7 years పెద్ద, ఎవరో అసలు సంబంధం లేదు ఆ పర్సన్కి, వీళ్ళ భాష రాదు, వీళ్ళకి వాళ్ళ భాష రాదు, వాళ్ళిద్దరు కలిసి ఉండరు, ఆయన ఎక్కడ ఊర్లో ఉంటాడు, ఈమె ఎక్కడ ఊర్లో ఉంటుంది, నేను ఆయన పెళ్లి చేసుకున్నా అని చెప్పేసి గ్రీన్ కార్డ్ అప్లై చేసిందంట. సో ఆమెను పట్టుకొని డిపోర్ట్ చేసి పంపించేశారు. అంటే ఒకటి కాదు, 2 కాదు, కొన్ని వేల లక్షల ఫ్రాడ్లు అయితే ఖచ్చితంగా డెఫినెట్గా ఉన్నాయి. ఎందుకంటే గ్రీన్ కార్డుల కోసం కూడా పెళ్ళిళ్ళు చేసుకున్నారు, డబ్బులు ఇచ్చి గ్రీన్ కార్డులు తెచ్చుకున్నారు. ఇవి ఉన్నాయి కదా, ఏది ప్రొఫెసర్లని ఇవ్వని రీసెర్చ్ ఆర్టికల్స్ రాసి వాళ్ళని పట్టుకున్నారు. వాళ్ళు పట్టుకున్నా కొద్దీ తవ్వుతూ ఉంటే కేసులు వస్తూ ఉంటే వాళ్ళు మాత్రం ఏం చేస్తారు మరి? ఎక్కడో ఏదో ఒక ఫ్రాడో 2 ఫ్రాడ్లు 3 ఫ్రాడ్లు జరిగినాయంటే ఓకే అండి. ఆయన 15 కంపెనీకి వెళ్ళారు మొన్న, టైలర్ అనేటువంటి 15 కంపెనీలలో 1-2 కంపెనీలు జెన్యూన్గా కనపడ్డాయి. ఎక్కడ పోయినా తాళం పెట్టింది, కనీసం ఆ డోర్ల ముందు అన్ని లెటర్ల చెత్తలు పడి ఉన్నాయి. మరి ఎల్సీఏకి, మీ కంపెనీకి, మీ అడ్రస్కి, మీ క్లయింట్ అడ్రస్కి సంబంధం లేకుండా ఇష్టం వచ్చినట్టు H-1 అప్లై చేసేసుకొని కన్సల్టెన్సీ పెట్టుకొని డబ్బులు అయితే విపరీతంగా సంపాదించుకున్నారు. ఎండ్ ఆఫ్ ద డే కంపెనీకి ఫైన్లు పడితే ప్లస్ ఈ ఆల్రెడీ గ్రీన్ కార్డ్ ఎవరైతే వచ్చిందో వాళ్ళ కనుక తేడా ఉంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకు కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఇంకా ఏంటంటే మీరు ఫేక్ ఎక్స్పీరియన్స్ లెటర్స్ ఎప్పుడన్నా పెట్టారనుకోండి, మీ H-1B అప్లై చేయడానికి చాలామంది ఫేక్ క్లయింట్ లెటర్స్, ఫేక్ ఎక్స్పీరియన్స్లు, ఇన్ హౌస్ క్లయింట్లు ఇలా చాలామంది పెట్టి చేశారు. సో అలాగా అదే మిస్రిప్రజెంటేషన్ అంటే ఏంటంటే మీరు ఖచ్చితంగా ఏ తప్పు చేసినా సిస్టమ్ని మోసం చేసినట్టే అవుతుంది అనమాట. అలాగా ఫేక్ ఏదన్నా పెట్టింటే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ మీ గ్రీన్ కార్డ్ అయితే డెఫినెట్గా రివోక్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. తర్వాత ఎంప్లాయర్ కనుక
ఫ్రాడలెంట్ పర్మ్ సర్టిఫికేట్ అప్లై చేశారనుకోండి, లేబర్ కండిషన్ సర్టిఫికేట్, దానికి కూడా మీ అంటే అప్పుడున్న రూలు ఇప్పుడున్న రూలు జస్ట్ ఏంటంటే ఇప్పుడు ఆయన చెప్పేది కూడా ఏంటంటే బైడెన్ అడ్మినిస్ట్రేషన్ టైంలో వెట్టింగ్ ప్రాపర్గా చెయ్యకుండా మీకు ఇచ్చేసారనమాట. సో అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొత్తగా ఎవరిదైనా ఒకళ్ళది మళ్ళీ కేసు రీఓపెన్ చేసి వెట్టింగ్ చేస్తున్నారు అనుకోండి, వాళ్ళ H1B వీసా మీద ఉన్నప్పుడు ఆయన 2 జాబులు చేయడమో 3 జాబులు చేయడమో, లేకపోతే బిజినెస్ ఏదైనా చేయడమో, ఇన్స్టాగ్రామ్లో బిజినెస్ చేయడమో, యూట్యూబ్ బిజినెస్ చేయడమో, ఇంకోటి చేయడమో ఇలాంటిది ఏదన్నా అంటే అగైనెస్ట్ వీసా వయలేషన్ ఏదన్నా చేసున్నా, లేకపోతే DUIలు ఉన్నా ఇంకోటి ఉన్నా మళ్ళీ రీఓపెన్ చేస్తారు, గ్రీన్ కార్డ్ అయితే రీవోక్ చేస్తారు, ఖచ్చితంగా డిపోర్ట్ అయితే చేస్తారు. అయితే ఇక్కడ ఒక్కటి ఏంటంటే మీరు ఆ పర్టికులర్ టైంలో గ్రీన్ కార్డ్ వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఒక్కటి జాగ్రత్తగా చూసుకోండి. మీకు తెలిసిపోతుంది కదా, మీరు కన్సల్టెన్సీ నుంచి అప్లై చేశారా, లేకపోతే పెద్ద కంపెనీ నుంచి అప్లై చేశారా, లేకపోతే మధ్యలో ఎప్పుడైనా ఏమన్నా. ఖచ్చితంగా ప్రతి వాళ్ళకి తెలుస్తుందండి, అక్కడొక్కడ ఎవరో ఒకరు ఏదో ఒక టైంలో మనం సెటిల్ అవ్వడం కోసమో లేకపోతే ఇలాంటి మిస్టేక్స్ అయితే చేసి ఉంటాం. ఆ మిస్టేక్ కనుక మీరు పెద్ద మిస్టేక్స్ ఏమైనా చేసి ఉంటే మాత్రం మీరు బెటర్ ఒక్కసారి చెక్ చేసుకోండి. ఏం కాదులే, నా గ్రీన్ కార్డ్ వచ్చింది, నన్ను ఎవరు ఏం చేస్తారులే అని మాత్రం అనుకోకండి. ఎందుకంటే వాళ్ళు చాలా సీరియస్గా ఉన్నారు. మెయిన్ లోకల్ వాళ్ళకి ఇట్లాంటి వాటి వల్లనే జాబులు రావట్లేదు అని అయితే వాళ్ళు ఖచ్చితంగా అనుకుంటున్నారు అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇది పర్టికులర్ వీడియోలో చెప్తాను కదా. వీడియో కానీ మీకు నచ్చినట్టుంటే ప్లీజ్ అండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ, బాయ్, హ్యావ్ ఎ గుడ్ డే.